కరుణికి తాళను గట్టిగా జనులారా మన శంకరునికి తాళను వివరాజ గమనాన్ని సభకులందరూ కూడి చుట్టాలు కడు ప్రేమతో గట్టిగా జనులారా మన శంకరునికి తాళను గట్టిగా జనులారా మన శంకరునికి తాళను వచ్చి వివరాజ గమనాన్ని సభకులందరూ చిన్నిపోనడు ప్రేమతో గట్టిగా జనులారా మన దేవికి తాళను వచ్చిరి గట్టిగా జనులారా మన దేవికి తాళను వచ్చిరి చంద్రొక్క పింపిని బడినట్టు సొగసుగా ధరించిన శంకరునికి తాళను వచ్చిరి ముక్కు పోగు ముక్కు పోగు ముంగుడువ ముద్దైదగు వెన్నీయ గిన్నెలో రంగైన పన్నీరు సంగతి అంగనామనులంద మన శంకరునికి తాళను ధర్మాత్ముడైనటి శ్రీరామునికి పుడు దేవత శ్రీలంక రామునికి తాళను వచ్చిరి దేవత శ్రీలంక రామునికి తాళను వచ్చిరి జాడుతుంది వేరే సఖ్యాలందరూ కూడి సామ్రాముగా తాళను వచ్చిరి సఖ్యాలందరూ కూడి సామ్రాముగా తాళను వచ్చిరి దశరథుడు ధర్మముడైనటి శ్రీరామునికి పుడు దేవత శ్రీలంక రామునికి తాళను వచ్చిరి దేవత శ్రీలంక రామునికి తాళను వచ్చిరి వెండియ గిన్నెలు రంగైన పన్నీరు సంగతి గావించుక అంగనామనులంతా మన రామునికి తాళను వచ్చిరి అంగనాలంతా మన రామునికి తాళను వచ్చిరి చెంగావి చీరాలు చింగులు రంగురవికెలు దొడగి అంగనామనులంతా మన రామునికి తాళను వచ్చిరి మన రామునికి తాళను రామునికి తాళను చేస్తే మేము వెరైటీ ఫస్ట్ పెట్టి అన్ని పెట్టి ప్రేమ ఎందుకని నేనంటే అంత ప్రేమ నీకు కమ్మని కలలన్నీ నిజమయ్యే కానుకిచ్చినావు ఇన్నాళ్లకు దొరికింది ఓ చెలి స్నేహం ఇప్పుడే అది కానుంది తీయని బంధం శుభలేఖలు పంపే మంచి ముహూర్తం పరుగున వస్తోంది ప్రేమ ఎందుకని నేనంటే అంత ప్రేమ నీకు కమ్మని కలలన్నీ నిజమయ్యే కానుకిచ్చినావు పాలించు దేవా శ్రీశంభులింగ వరలోన శ్రీశైలముల వెలయుచుండా శ్రీచంద్రమల్లేశ్వర ఈ పాపుల మొరలను పాలించు దేవా శ్రీశంభులింగ అంబ మనోహర రామని పాడే మల్లేశునకు మంగళ అదిగదిగో మామిళ్ళు తెల్లన్ని గుళ్ళు మళ్ళీ పాడరే మల్లేశునకు మంగళమని పాడరే గుడి నిండా గండాలు కిన్నెర నాదులు
కన్నెత్తి చూడగలిగి మల్లేశ మంగళమని పాడరే మల్లేశునకు మంగళమని పాడరే మల్లేశునకు కుడికి భ్రమరాంబ ఎడమకు పార్వతి కుడికి భ్రమరాంబ ఎడమకు పార్వతి ఈశ్వరుడు మంగళమని పాడరే మల్లేశునకు మంగళమని పాడరే పాదాల గంగలో స్నానంబు చేసిన పాదాల గంగలో స్నానంబు చేసిన పాపములు నెడబాపునాథ మల్లేశ మంగళమని పాడరే మల్లేశునకు మంగళమని పాడరే మోకాళ్ళపురములు దాటిన వారికి మోకాళ్ళపురములు దాటిన వారికి మోక్షములి మల్లేశ మంగళమని పాడరే మల్లేశునకు మంగళమని పాడరే అందరి కోసం ఒంటరి అయినా అన్నకు పండుగ మా సుఖమేనంట. ఇక ఈ అన్న ఒక మంచి కథ అవును. బాజాలే మోగేను ముత్తైదు మురిపాల జీవించు అన్న ఆనంద బాష్పాల దీవించు.
రాణి రానుంది నీ అంతఃపురం ఏలగా అంతా సంతోషంలో తేలగా నీ అంతఃపురం ఏలగా అంతా సంతోషంలో తేలగా
ఏమో అవునేమో నిజమేమో నాలో మై మరపే రుజువేమో ఏం చేసిందో ఆ చిన్నది ప్రేమించేసానంది మది తన పేరైనా అడగాలన్నా ఎదరుంటే చెప్పమ్మ వెన్నెలమ్మ ఎవ్వరే ఆజాబిలి చెప్పమ్మ వెన్నెలమ్మ ఎవ్వరే ఆజాబిలి ఏమో అవునేమో నిజమేమో నాలో మై మరపే రుజువేమో ఒక్కటే జ్ఞాపకం ఆమెతో పరిచయం మబ్బులో మెరుపులా తగనటం అక్కడే ఆ క్షణం మొదలు ఈ లక్షణం నిద్రలో నడకలా సాగటం ఆ మెరుపు కంట పడకుంటే తన జంట కలిసి నడవందే ఈ మరపు వదలనంటుందే ఇంకెలా చెప్పమ్మ ఓ పావురమా ఆమెతో ఈ సంగతి ఏమో అవునేమో నిజమేమో నాలో మై మరపే రుజువేమో ఆమెనే వెతకటం అందుకే బతకటం కొత్తగా ఉన్నదే అనుభవం ప్రేమనే పిలవటం ప్రేమనే తెలపటం బొత్తిగా నేర్పది సతమతం తన కంటి చూపులో మౌనం చదివేదెలాగా నా హృదయం తన గుండె గూటిలోనే వాలేదెలా చెప్పమ్మ కలవరమా ఆమెతో నీ అలజడి ఏమో అవునేమో నిజమేమో నాలో మై మరపే రుజువేమో ఏం చేసిందో ఆ చిన్నది ప్రేమించేసానంది మది తన పేరైనా అడగాలన్నా ఎదరుంటేనా చెప్పమ్మ వెన్నెలమ్మ ఎవ్వరే ఆజాబిలి చెప్పమ్మ వెన్నెలమ్మ ఎవ్వరే ఆజాబిలి
విద్మహే మహాదేవాయ ధీమహి రుద్ర ప్రచోదయాత్. ఈశానః సర్వ విద్యానాం ఈశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతిః బ్రహ్మ శివో నిమస్తు సదా శివో పంచ బ్రహ్మ మంత్రేణ శుద్ధోదకేన అదే చెప్తుంది ఆయన ఎదగలుగుతావు కళాతీతం ఏకబింబం శివార్పణం శంభోం హర హర మహాదేవ ప్రశాంతాయ నమ సోమాయ దశంభవే నమ శివాయ ప్రశాంతాయ కళ్యాణి పదయే నమో నమః. బస్సు ఒక తీసుకో ఇలా కాసుకో చిన్న అక్షంతం కలిపిరా కొన్ని అక్షంతం శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే భాగ్యనగర పట్టణే జవానస్య స్వగృహే సకల దేవాలక్ష్మీ స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే శరదో మాఘమాసే శుక్లపక్షే అస్యాస్మివాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే శుభాతే కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ ఇష్టలింగ రేణుకాది పంచాచార్య మహాగణపతి మంగళగౌరీ ఆరాధనం అహం కరిష్యే. చేతులు నీళ్ళు వేసుకుని దక్షిణకారకాః గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ యస్మిన్ సన్నిధిం కురు. చెల్లు చేతులు చెప్పండి. పువ్వు తీసుకొని సంప్రోక్షణ చేయాలి. పూజా ద్రవ్యాన్ని గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. పూజాయాం చ కరిష్యే శ్రీమః కలుషదేవతాభ్యో నమః. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్షయ దేవతాత్మానం సంప్రోక్షయ దేవం ఆత్మానం సంప్రోక్షయ. తదంగత్వేన మళ్ళీ దక్షిణ చేతులకు గణపతయే నమః. ఓం గం గణపతయే గం గణపతయే గం గణపతయే మహాగణాధిపతి దేవతాభ్యో నమః. పంచామృతం కలిపి రామ హర ఓం. పసుపు కుంకుమ గంధము హలో వాళ్ళకేం తీసుకుపోయేది లేదు. ఓం శుభకాయ నమః. ఓం ద్రాక్షాగర్జూర సంయుక్తం మధుయుక్తం నైవేద్యం. ఓం ప్రాణాయ స్వాహా ఓం ప్రాణాయ స్వాహా ఓం వ్యానాయ స్వాహా ఓం ప్రాణాయ స్వాహా ఓం సమానాయ స్వాహా ఓం బ్రహ్మణే నమః. బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే దేవతాభ్యో పంచసూత్ర ఓం సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమః. భవే భవే నాద భవే భవస్తమాయ నమః. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ. గంధాక్షతంచ పుష్పంచ వస్త్రాభరణదీపకం హేమంచ తాంబూలమోర్చనం త్వస్తమం భవేత్. ఓం గురుదేవనారాధ్యాయ నమః. ఓం మధురారాధ్యాయ నమః. ఓం ఏకోరామరాధ్యాయ నమః. ఓం పండితారాధ్యాయ నమః. ఓం విశ్వారాధ్యాయ నమః. జగద్గురుదేవగాది పంచాచార్య స్వామి దేవతాభ్యో నమః. త్రిధలం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం. ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. మంగళానంద హిరణ్యపాత్రం నరోహ పూర్ణదరాతి మనవ్యోదామి తేజో దధాతి. నమః శివాయ శాంతాయ కళ్యాణీపతిదే నమో నమః.
శ్రీనాథముఖాదవాప్యజననం యక్కొల్యపాకే మునే లింగతః సమభవన్ మహాత్ముచ్చర్వహన్ పీఠం శ్రీకదలీపురే విరజయత్ సంభవత్య కుంభోద్ధామో ఉజ్జయిని మహాకాళేశ్వరుడి మరుడారాధ్య శివాచార్య అది నందీశ్వరుడు కేదార్నాథ్లో పీఠాన్ని స్థాపన చేశారు. వైరాగ్య సింహాసనము అంటారు. అది భృంగి గోత్రం అంటే మీ పీఠం కేదార్ పీఠం అది భృంగీశ్వర గోత్రం. 4వ శివాచార్యులు శ్రీశైల మల్లికార్జున లింగంలో నిర్వహించింది. గిరిరాజ సూర్య సింహాసనము అని మనము మల్లికార్జున గుడి నుంచి అమ్మవారి గుడి పోతే మధ్యలో ఎడమ చేతికి పీఠం ఉంటుంది. అది సూర్య సింహాసనము అంటారు. అది వృషభ గోత్రం. 5వ శివాచార్యులు కాశీ విశ్వేశ్వరలింగం నిర్వహించారు. జ్ఞాన సింహాసనము స్కంద గోత్రం. వీర, నంది, భృంగి, వృషభ, స్కంద 5 గోత్రాలకు ప్రతిరూపంగా మనం గృహప్రవేశం చేసిన, పెళ్లిళ్ళు చేసిన, ఏ కార్యక్రమాలు చేసినా ఆ పంచాయతీరావు నందీశ్వర గోత్రము ఉజ్జయిని ఉజ్జయిని మహాకాళేశ్వరలింగం ఉద్భవించింది. సద్ధర్మ సింహాసనం నందీశ్వర గోత్రం. వీరగోత్రం కొరణేశ్వరలింగము రంభాపురిలో పీఠం ఉన్నది. వీరగోత్రం రంభాపురి కర్ణాటకలో. వీళ్ళదేమో ద్రాక్షారామ భీమేశ్వరలింగం నుండి ఉద్భవించింది. కేదార్నాథ్లో పీఠం ఉన్నది. వైరాగ్య సింహాసనము అంటారు. అది బృంగీశ్వర గోత్రం. కృతాయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో, కలియుగంలో 1000 సంవత్సరాలు వాళ్ళిద్దరు పోట్లాడుకుంటారు. నేను పెద్ద, నేను గొప్ప, నేను గొప్ప. ఇద్దరు పోట్లాడుకున్నప్పుడు ఒక పెద్ద మనిషి ఉండాలి కదా, 3వ మనిషి శివుని దగ్గరికి పోతారు. శివుని దగ్గరికి పోయి అయ్యా మా ఇంత వివాదం వచ్చింది, దాని వివాదాన్ని మీరు చేయాలి. సరే చేస్తామని చెప్తాను. మహాశివరాత్రి మొన్న పోయింది కదా, మాఘ బహుళ చతుర్దశి మహాశివరాత్రి రోజు పూర్ణి ఎందుకంత అమృతయే పాతాళమే కాకుండా ఆ పరిసర కొన్ని వేల సంవత్సరాలు ఈయన కొద్ది పోతనే ఉంటుంది తిరుగుతూనే ఉంటుంది. అటు బ్రహ్మకు ఇటు విష్ణువుకి ఇద్దరు కూడా అందరూ శివలింగం. అంటే బ్రహ్మ విష్ణువులకి అసాధ్యమైనటువంటి ఆ శివలింగం ఇద్దరు కూడా వస్తారు. ఆ లింగం ఎప్పుడైతే వీధి వెలుగుతుంటుందో దాని మీద కేతకి పుష్పం అని ఉంటుంది. మొగిలి పువ్వు మక్కదొర కంకిలాగా ఉంటుంది. మంచి వాసన, శివునికి ప్రీతిపాత్రం. అసలు దేవతారాధన చేసినామంటే మనము వాసన ఉన్న పుష్పాలు మాత్రమే పెట్టాలి. వాసన అనే పుష్పాలు పెట్టకూడదు. పూజకు వేస్ట్ మనం పెట్టి ఇవి అలంకారం కోసం పెడుతున్నాం. మనం చామంతి పూలని, ఆకులు, రకరకాల పూలు పెడుతున్నాం. ఇప్పుడు వాసన వచ్చేదానికి ఏముందని మల్లెపూలు ఒకటే ఉంటుంది. మల్లెపూలే దేవతారాధనకు విశేషం. పూలు అంటేనే వాసన రావాలి కదా. ఆ మొగిలి పువ్వు అనేది విశేషంగా వాసన ఇంట్లో ఉన్నదంటే ఇల్లంతా వాసన వస్తుంది. తొట్టతో ఆ పుష్పం కిందికి వస్తుంటుంది. వస్తూ 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 ఈ యొక్క బ్రహ్మకు కనబడుతుంది. ఎక్కడికి వస్తున్నాం అంటే శివుని నెత్తులో ఉన్నా నేను పెరుగుతున్నది కాబట్టి జారి కింద పడుతున్నాను. ఇక్కడ అమ్మ అంటాడు, నేను కొన్ని వేల సంవత్సరాలు ప్రయాణం చేస్తున్నాను. ఆ విష్ణువు వచ్చిందో ఏమో, ఆయనతో నేను ఓడిపోయేటట్టున్నది. ఏం లేదు, నువ్వు ఎట్లాగో అక్కడ ఉన్నావు కదా, నేను ఆడదాకా వచ్చానని చెప్పున్నాడు. ఇద్దరే కలిసిపోదాం అని చెప్పి. ముగింపు అంటే ఏంటి నేను తెలియదా, త్రిమూర్తులలో ఒకడు కదా. ఆవేశంలో వివేకం మర్చిపోతారు ఏ మనిషి కానీ, దేవుడైనా వ్యక్తి అయినా. ఆవేశంలో ఆ తొందర లోపల వివేకాన్ని మర్చిపోయి గతాన్ని మర్చిపోతారు. తాను గెలవాలని ఒకటే పంతం ఉంటుంది వాళ్ళకి. అలాగే బ్రహ్మ కూడా చెప్తే ఆ మొగిలికి భయపడుతుంది. అవునంటే ఏమంటాడో, కాదంటే ఏమంటాడో. అయినా అయ్యా నేను ఒక్కరిని చెప్తే నమ్ముతురా, విష్ణువు కానీ శివుడు కానీ ఇంకొకరు ఉండాలి కదా, నువ్వైతే ఉండు మొదటి సాక్షి, ఇంకొకరు నేను వెతుక్కుంటా అని చెప్పి ఇద్దరు కలిసి కిందకు వస్తుంటే కామధేను వస్తుంది. కామధేను వల్ల కామధేను కూడా మొదటి సాక్ష్యం అయితే మొగిలి పువ్వు ఉన్నది, 2వ సాక్ష్యంగా నువ్వు చెప్పు అని అంటే కామధేను భయపడుతుంది. బ్రహ్మ కాదంటే ఏమంటాడు, ఇది సాక్ష్యం. ఇప్పుడు కామధేను ముఖంతోనేమో అవునవును అంటది, తోకతోని లోపల భయం కదా, అబద్ధం ఆడుతున్నాం అనేవి, తోకతోని కాదు కాదు అంటాడు. శ్రీ మహావిష్ణువు అంటాడు, నేను కింది దాకా పోయినాయా, నేను పోయినా కొద్దీ ఆ లింగం పెరుగుతున్నది, నేనేం చేయాలి, నాతోనైతే కాని పని, నాకు ఎక్కడ ప్రారంభమైందో నాకు దొరకలేదు స్వామి, నేను ఓడిపోయినా అంటాడు. అప్పుడు శివుడు చెప్తాడు, త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ యొక్క సృష్టికే ఆధారం, ఈ సృష్టికే మూలం. అలాంటి వాళ్ళు బ్రహ్మ నువ్వే ఇట్లా అబద్ధం ఆడితే రాబోయే కాలానికి నువ్వు ఏం చెప్తావు, కాబట్టి ఈ భూలోకంలో నీకు పూజా పురస్కారాలు అనేవి ఉండవు అని చెప్పేసి శపించేస్తావు. కేతకి పుష్పము చెప్తాడు, నువ్వు నా ప్రీతి పత్రమే
పుష్పాలలో పుష్పరాజాని నువ్వే అబద్ధం ఆడితే ఎట్లా, ఈ రోజు నుంచి నా పూజకు నువ్వు పనికిరావు అని చెప్పేసి ఆ యొక్క పుష్పాన్ని కూడా శపించేస్తాడు. కామదేవుడు చెప్తాడు, ముఖంతో అబద్ధం ఆడినావు కదా, తోకతో నిజం చెప్పినావు కదా, కాబట్టి నీ తోకకే మహిమ ఉంటుంది, నీ తోకకే నమస్కారం చేయాలి, నీ తోకనే పట్టుకొని కళ్ళకు అద్దుకుంటేనే మోక్షం, మోక్షం వల్ల ఏమీ లాభం లేదు అని చెప్పేసి ఆ యొక్క పరమశివుడు కామదేవుడు కూడా శ్రీ మహావిష్ణువు చెప్తాడు, నువ్వు నాతో సమానమయ్యా హృదయం శ్రీ మహావిష్ణువు చెప్తాడు. ఈ కథ అంతా ఎందుకు చెప్పినా అంటే ఆ బ్రహ్మ విష్ణువులకే అసాధ్యమైనటువంటి ఇష్టలింగము ఒక జంగమయ్య ద్వారా మీ అయ్య ఫోన్ చేసి, అయ్యా నాకు కొడుకు పుట్టిండు సతీష్ వానికి లింగం కట్టాలి, అయ్యగారు రా అనగానే లింగం పట్టుకొని ఉరికొస్తాయి, ఉరికొచ్చి మంచిగా అభిషేకం చేసి లింగధారణ చేస్తాయి. అంటే లింగ మధ్యే జగత్సర్వం లింగం బ్రహ్మాండమేవచ తన లింగం జంగమాధీనం జంగమో మమ దేవత సాక్షాత్తు పరమేశ్వరుడే చెప్తాడు పార్వతీదేవికి. అటువంటి ఇష్టలింగం బ్రహ్మ విష్ణువులకి అసాధ్యమైనటువంటి ఇష్టలింగం ఎంతో ఈజీగా మన చేతికి వచ్చింది. మనం దాన్ని ప్రతిరోజు ప్రతిరోజు మనం పూజ చేయాలి. అక్కడ పరమేశ్వరుడు, ఇక్కడ పరమేశ్వరుడు మహామంత్ర జపం చేయాలి. అది పరమేశ్వరుడు చెప్తాడు పరమేశ్వర ఆగమ లోపల నా ప్రతిరూపంగా జంగమయ్యా అని చెప్పేసి. అటువంటి ఇష్టలింగాన్ని మీకు వచ్చినప్పుడు ప్రతిరోజు మనం మంత్రాలు తిరుపతి చూస్తున్నాం కదా మనం. ధాన్యాదో అరుణ ఉతమృస్తు మంగళః ఈ నమస్తే అస్తు భగవాన్ అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రికంభకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్ని కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ నమో నమో భవంతయే వాయువస్కృతాయోజదీనాం పతయే నమో నమః ఉత్తేర్గోజాయ చందయతే భక్తీనాం పతయే నమో నమః కృష్ణవీతాయ ధావతే సత్వనాం పతయే నమః నమః సహవానాయ నివ్యాధిన ఆవ్యాధినీనాం పతయే నమో నమో వంచతే పరివంచతే స్థాయూనాం పతయే నమో నమో నిచేరవే పరిచరాయారణ్యానాం పతయే నమో నమః శృకాభిభ్యోజయాగం సజ్ఞోం శ్రుతాం పతయే నమో నమో శ్రీమద్భ్యోనక్షంచరద్యప్రకుంతానాం పతయే నమో నమో శ్రీజిరేగిరిజరాయ కుంచానాం పతయే నమో నమః ఇషుమద్భ్యోదనవాభిభ్యశ్చ వో నమో నమః ఆతన్వానేభ్యః ప్రతిదానేభ్యశ్చ వో నమో నమః ఆయచ్చద్భ్యో విద్యశ్చ వో నమో నమో స్యద్భ్యో విద్యశ్చ వో నమో నమః ఆసీనేభ్యశ్చయానేభ్యశ్చ వో నమో నమః పద్భ్యోజాగృభ్యశ్చ వో నమో నమస్తిష్టద్భ్యోదాభ్యశ్చ వో నమో నమః సవాభ్యః సవాపతిభ్యశ్చ వో నమో నమో అశ్వేభ్యోష్మపతిభ్యశ్చ వో నమః వ్యాధినేభ్యో వివిధ్యందేభ్యశ్చ వో నమో నమః ఉగ్రార్థేభ్యః రతపతిభ్యశ్చ వో నమో నమః సేనాభ్యః సేనానిభ్యశ్చ వో నమో నమః శత్రుభ్యః సంగ్రహీతృభ్యశ్చ వో నమో నమస్తక్షభ్యో రథకారేభ్యశ్చ వో నమో నమః కులారేభ్యః కర్వారేభ్యశ్చ వో నమో నమః పుంజుష్టేభ్యో నిషాదేభ్యశ్చ వో నమో నమః వికృద్యోదండాభ్యశ్చ వో నమో నమః మృగయుభ్యశ్వరిభ్యశ్చ వో నమో అశ్వభ్యశ్వపతిభ్యశ్చ వో నమః నమో భవాయ రుద్రాయ నమః శర్వాయ వజుపతయే చ నమో నీలగ్రీవాయ చ శ్రీకంఠాయ చ నమః కపర్దినే చ వ్యుక్తకేశాయ చ నమః సహస్రాక్షాయ చ జలధన్వనే చ నమో గిరిజాయ చ వివిష్టాయ చ నమో మీఢస్తమాయ చ యజుమతే చ నమో హ్రస్వాయ చ వామనాయ చ నమో బృహతే చ వరిషీయ చ కక్షాయ నమః శవాయ చ ప్రతిశవాయ చ త్యాజనీయాయ బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసితశోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని
దహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధ సులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం కనకమహామణిభూషితలింగం ఫణిపతివేష్టిత శోభితలింగం దక్షసుయత్న వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం కుంకుమ చందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకర కోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం అష్టదళోపరివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగం అష్టదరిద్ర వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదార్చితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదా శివలింగం లింగాష్టకమిదం పుణ్యం యః పఠేచ్చివ సన్నిధౌ శివలోకమవాప్నోతి కాశీ క్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకదేవం శివార్పణం దర్శనం ఉమయా సహ దేవేశ నందివాహనమేవ చ బహ్వలేపన సర్వాంగం ఏకబిల్వం శివార్పణం అక్షమాలాధరం రుద్రం పార్వతీ ప్రియవల్లభం చంద్రశేఖరమీశానాం ఏకబిల్వం శివార్పణం. ఓం నిధనపతయే నమః ఓం నిధనవదాంతికాయ నమః శివలింగాయ నమః ఓం ఆత్మాయ నమః ఆత్మలింగాయ నమః ఓం పరమాయ నమః సోమస్య సూర్యస్య సర్వలింగాన్ స్థాపయతి పాణిమంత్రం పవిత్రం నానావిధ పరిమళపత్ర పుష్పాంజలిం సమర్పయామి ధూపమాగ్రాపయామి ధూపామో శివలింగా శివదుర్గా చెంబు తీసుకో పన్నెండు మొలుగా 16 రెండు మోదాముడిలసి మంగళం మంగళం దేవ శంభో సాలుగు 1000 సంవత్సరాలు
లోపల వెలగూచున్న బాలచంద్ర కడలాతో నివాసిల్లు దేవా బాలచంద్ర కడలాతో నివాసి పాదుగా మమ్మేలుమయ్యా భవ్య ప్రకాశ పాదుగా మమ్మేలుమయ్యా భవ్య ప్రకాశ మంగళం మాయిష్ మంగళం దేవ మంగళం నాద బిందు కళాతీత దేవ మంగళం నాద బిందు కళాతీత దేవ మంగళం మంగళం ఓంకార మంగళం శ్రీ గిరీశాయ దేవాయ మల్లినాథాయ ఓం నమః శివాయ ఏళ్ళ కింద అట్లే పట్టుకోరా ఏళ్ళ అర్థం పెద్ద నెల కాదు దగ్గర తీసుకుని నెంబర్ ఫీడ్ చేసుకుని పెట్టుకోవాలి రికార్డ్ చేయరా శంభో వందే పన్నగభూషణం వందే జగన్నాథం వందే సూర్యశశాంకవర్ణయం వందే పుత్రప్రియం వందే భక్తజనాశ్రయం వందే శివం శంకరం. ఎండి తీసి పక్క పెట్టి 2 తులాల బంగారంతో ఇట్లా చేయించుకోవాలి. దాని తగ్గట్టు అన్ని పెరుగుతూనే ఉంటాయి. ఏమన్నా 30,000 ఉన్నప్పుడే తెచ్చుకోకపోయి 40,000 అయిపోయింది. లక్షకు వస్తుంది కదా దగ్గర రాము. అది పట్టుకుంటాం ఓం నమః కడికి లెక్క పెట్టుకొని 11 సార్లు మనస్సు లోపల 11 అయితే ఏం ఇచ్చుకోండి ఓం నమః ఏం ఇచ్చుకుంటే ఈ ఒకేళ్ళకి 11 అయితే కంపల్సరీ ఇచ్చిపెట్టి 11 అయితే 9 ఈ కాల కడుపు చేతికి ఇట్లా ఇట్లా ముందర చేతులు దగ్గరికి ఉండాలి. మహాదేవ మహాదేవ నేను చెప్పిన మంత్రం మనస్సు లోపల ధ్యానం చేసుకోవాలి. హరహర కాలహర కర్మహర దుఃఖహర పాప పరిహార అనేది గట్టిగా అనాలి. గట్టిగా అంటే కిందికి నిలబడాలి. కింద పార్కింగ్లో ఉన్న వాళ్ళు నిలబడాలి. అంత గట్టిగా అనాలి. పోతుంటే చీమ మీద కాలు పెట్టాం. మనకు తెలియదు, అది దోషమే కదా. తెలిసి తెలియక చేసినటువంటి దోషాలు అన్నీ కూడా నివారణ అయిపోతాయి. ఎప్పుడు హర హర అని గట్టిగా కడుపుల నుంచి శ్వాస నుంచి బయటకు వెళ్ళిపోవాలి. అందుకోసం ఆ గురూపదేశం అనేది మంత్రమేమో మనస్సు లోపల ధ్యానం చేసుకోవాలి. ఈ హరహర కాలహర కర్మహర దుఃఖహర పాప పరిహార శంభో హరహర అది గట్టిగా అనాలి. గట్టిగా అన్నప్పుడు అందుకే లింగదారి సదా శుచి అంటారు. లింగదారి సదా ఎప్పుడు కూడా శుచిర్భూతుడు. ఎందుకోసం ప్రతిరోజు కూడా లింగ పూజ చేసుకుంటుంది. ఇందాక చెప్పినా కదా, లింగ మధ్యే జగత్సర్వం, బ్రహ్మాండం అంతా కూడా లింగం. ఆ లింగం లోపలనే 3 దేవతలు ఉన్నారు. సృష్టి మొత్తమే లింగం అన్నప్పుడు అందులోనే వస్తారు కదా నవగ్రహాలు, సాయిబాబా, వెంకటేశ్వరుడు, వీరభద్రుడు, భోజమ్మ, మైసమ్మ అందరు వస్తారు కదా. 3 దేవతలు అందులోనే ఉంటారు. ఈష్టలింగం మీద ఒక్క చెంబే నీళ్ళు పోసి నమశివాయ అంటే 3 దేవతలు చేసినట్టు. ఇక ఒక్కరొక్కరి దగ్గర తిరిగేది అవసరం లేదు. నువ్వు దేవాలయానికి పోకున్నా పర్వాలేదు, లింగ పూజ మాత్రం చేసుకోవాలి. లింగం మీద నీళ్ళు పోస్తే 3 దేవతలు చేసినట్టు. ఈయన చేయకుండా నువ్వు ఏ దేవుని చేసినా అది నీ వల్ల. లింగ పూజ చేసుకున్న తర్వాతనే ఏ దేవునికైనా మొక్కాలి. లింగ పూజ చేసుకొని తీర్థం తీసుకున్న తర్వాత నువ్వు ఏ దేవుని మొక్కకు పర్వాలేదు, అందరూ మొక్కినట్టే అన్ననే ఉన్నారు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇష్టలింగ పూజ అనేది ముఖ్యం. ఎట్టి పరిస్థితుల్లో ఇష్టలింగ పూజ ఆపొద్దు. స్నానం చేయాలి. మహాప్రాణదీపం శివం శివం మహుంకారరూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం
मयस्कराय च नमः शिवाय च शिवतराय च भवहराय च महाप्राणदीपं शिवं शिवं भजे मञ्जुनाथं शिवं शिवं अद्वैतभास्करम् अर्धनारीश्वरं त्रिदश हृदयङ्गमं चतुर्दधि सङ्गमं पञ्चभूतात्मकं षट्शत्रुनाशकं सप्तस्वरेश्वरं अष्टसिद्धीश्वरं नवरसमनोहरं दशदिशासु विमलम् मेकादशोज्ज्वलं मेकनाथेश्वरं प्रस्तुतिवशङ्करं प्रणतजनकिङ्करं दुर्जनभयङ्करं सज्जनशुभङ्करं प्राणिभवतारकं प्रकृतिहितकारकं भुवनभव्यभवनायकं भाग्यात्मकं रक्षकं ईशं सुरेशं ऋषेशं परेशं नटेशं गौरीशं गणेशं भूतेशं महामधुर पञ्चाक्षरी मन्त्रमार्चं महाहर्षवर्ष प्रवर्षं सुशीर्षं नमो हराय च स्मरहराय च पुरहराय च रुद्राय च भद्राय च इन्द्राय च नित्याय च निर्निद्राय च महाप्राणदीपं शिवं शिवं भजे मन्